విదేశాల్లో అమ్మాయిలను వ్యభిచార గుహాలకు అమ్ముతున్న ముఠా సభ్యుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి ని చిత్తూరు జిల్లా నగరి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పరిసర ప్రాంతాలలో మహిళలకు విదేశాల్లో ఇంటిపనులు ఉంటాయంటూ మాటలతో మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి అమ్మేస్తున్న తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు చెందిన అరసు అనే ముద్దాయిని నగరి పోలీసులు ఛేదించి అరెస్టు చేసి ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. 2019వ సంవత్సరంలో నగరి మున్సిపాలిటీ చెందిన ఒక మహిళను విదేశాల్లో ఇంటి పనులకు పంపించాడు ముద్దాయి. తీరా అక్కడికి వెళ్లిన మహిళకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. తెహ్రైన్ దేశంలో ప్రవేశించిన మహిళలను అక్కడున్న వ్యభిచార ఏజెంట్లు నేరుగా వ్యభిచారలోకి దింపారు. సదరు మహిళ వ్యభిచార కూపం నుంచి తప్పించుకుని భారత దౌత్య కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేయగా దౌత్య కార్యాలయం మహిళను సురక్షితంగా నగరికి చేర్చారు. నగరి పోలీసులకు కూడా ఫిర్యాదు నమోదు చేసుకుని 2019 సంవత్సరం నుండి అరసు అనే ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టగా తిరువళ్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు నగరి పోలీసులు ముద్దాయి ని అరెస్ట్ చేసి నగరి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారణ చేపట్టారు. 2004వ సంవత్సరంలో క్యాటరింగ్ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించగా ప్రతి ప్రయత్నంలోనూ విఫలమవుతూ సింగపూర్ దేశంలో తన బంధువర్గం దగ్గరికి చేరుకుని అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేక నిరాశే మిగిలింది. తర్వాత సింగపూర్ నుండి భారతదేశానికి చేరుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే చెన్నైకి చెందిన గులాం బాయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అమ్మాయిలను విదేశాలకు ఇంటి పనులు కంటూ మహిళలను నమ్మించి వ్యభిచార కూపంలోకి అమ్మితే 50,000 రూపాయలకు కమిషన్ ఇస్తానని చెప్పడంతో డబ్బుకి కక్కుర్తి పడిన అరసు నేరుగా రంగంలోకి దిగి నగరి కేంద్రంగా చేసుకుని మహిళలో కొంతమందిని ఇంటి పనులు పంపుతూ కొంతమందిని వ్యభిచార కూపంలోకి అమ్మే దందాను మొదలెట్టాడు. నగరి నుంచి ఇంటి పనులు కంటూ వెళ్లిన మహిళ అక్కడ వ్యభిచార కూపంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. ఎలాగో వ్యభిచార ముఠా నుంచి తప్పించుకుని భారతదేశ దౌత్య కార్యాలయానికి చేరుకుని అక్కడ ఫిర్యాదు చేయడం, భారత దౌత్య కార్యాలయం నుండి నగరి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు పంపించడం జరిగినది. ముద్దాయిని నగరి పోలీసులు తిరువళ్లూరు జిల్లా పరిసర ప్రాంతాలలో అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. 2019లో నగరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఏమంటే ఒక అమ్మాయి ఇక్కడ నగరిలో ఉన్నటువంటి అమ్మాయిలను దుబాయ్లో ఇంటి పని నిమిత్తం పంపించేసి అక్కడ వ్యభిచార గృహాల్లో నిర్బంధించి అక్కడ తప్పించుకొని అక్కడ ఎంబసీకి చేరి ఆ ఎంబసీ సహాయం చేత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో మెయిన్ అరసు అనే మన దగ్గర ఉన్నటువంటి ఈ ముద్దాయి అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతడు చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మాయిలను దుబాయ్ తర్వాత తెహ్రాన్ ఇటువంటి మలేషియా ఇటువంటి ప్రాంతాలకు ఇంట్లో పని చేసే నిమిత్తము పంపిస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి పోయే లేడీస్కు తెలియదు ఎందుకు పోతున్నామని, ఇంట్లో పని చేయడానికి అనుకుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వీళ్ళను బలవంతంగా వ్యభిచార గృహంలోకి దింపేస్తుంటారు. ఈ క్రమంలో ఇతను అరసు అనే వ్యక్తి మన నగిరి నుండి ఒక 4 అమ్మాయిలను పంపించినాడు. వాళ్ళు అక్కడ ఒక నెల రోజులు బాధలు పడి విపరీతమైనటువంటి క్షోభ అనుభవించి అనంతరం అక్కడ నుండి తప్పించుకొని ఎంబసీకి చేరి ఆ ఎంబసీ ద్వారా అంటే ప్రతి దేశంలో ఒక దేశానికి సంబంధించిన ఎంబసీ ఉంటుంది. ఆ కార్యాలయానికి చేరి అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. విచారణలో అరసు అనే వ్యక్తి తమను వ్యభిచార గృహాలకు అమ్మినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. ఈరోజు అరసును విచారించగా తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, ఇంటర్ తర్వాత ఏసీ మెకానిక్ ఐటీ పూర్తి చేసి తర్వాత ఉద్యోగం కొరకు ఎక్కడ ప్రయత్నం చేసినా దొరకనందున తన తమ్ముళ్ళు సింగపూర్లో ఉంటారు. అతని దగ్గరికి పోతే అతడు వచ్చేసి అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. ఇంటర్వ్యూ తీసుకున్నందున మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత వీళ్ళకు ఒక ఏ విధంగా బతకాలని తెలియనందువల్ల వాళ్ళ బ్రదర్ సహాయం చేత గులాం బాయ్ అనే వాడికి దగ్గరికి పోయి ఉద్యోగం ఏదన్నా ఇప్పించమని అడిగినాడు. గులాం బాయ్ తాను ఏం చెప్తారంటే చెన్నై నుండి సింగపూర్ కానీ మలేషియా కానీ ఏవైనా కొన్ని వస్తువులు ఇక్కడ నుండి తీసుకొని పోతారు.
ఆ వస్తువులు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బంగారు తీసుకుని వస్తారు. ఆ బంగారుకు దాదాపు ఒక మనిషి ఒక 100 గ్రామ్స్ 110 గ్రాముల వరకు తీసుకొచ్చుంటారు. అట్లా తెస్తే కన్నా దాంట్లో ఈ విధంగా ఈ గోల్డ్ను అక్రమంగా రవాణా చేసే ఈ దీంట్లో ఒక్కొక్కసారి పోయి రావడానికి ఖర్చులంతా భరిస్తుంటారు. కమిషన్గా 25,000 నుండి 30,000 వరకు ఇచ్చేవాడు గులాం భాయ్ అనే చెన్నైకి చెందిన వ్యక్తి. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల దాంట్లో వర్కౌట్ కానందున కొందరు రమేష్ అనే వాళ్ళతో పరిచయం ఏర్పడి అతని ద్వారా అమ్మాయిలను విదేశాలకు అమ్మే ఒక బ్రోకర్ సంస్థగా, అంటే ఒక ఆఫీస్ ఏముండదు, వీళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళని సెట్ చేసేసుకుని వాళ్ళని పంపిస్తుంటారు. ఇంతకుముందు ఎవరైనా దుబాయ్కో లేదా టెహరానో బహ్రానో అక్కడ పోయిన వాళ్ళకు పంపిస్తుంటారు. వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళని కలెక్ట్ చేసుకొని వీళ్ళు అమ్మాయిలను అక్కడికి పంపిస్తే ఆ పంపించినందుకు 50,000 వీళ్ళకి కమిషన్ ఇస్తారు. ఆ పోయిన లేడీస్ కూడా అంటే టూర్ వీసా తీస్తారు. టూర్ వీసా తీసి తర్వాత నెల 50 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారంట. దానికి ఒక $50 దినార్లు కట్టాలి ఎక్స్టెండ్ చేయడానికి. ఆ విధంగా 3 నెలల వరకు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తుంటారు. ఈ విధంగా సుమారుగా 10-15 మందిని పంపించినట్లు అరసు తన విచారణలో చెప్పినాడు. తర్వాత ఈ ఇంట్లో పని చేసే వాళ్ళను దాదాపు ఒక 50 మంది వరకు పంపించాలని అంగీకరించినాడు. నేరం అంగీకరించినాడు. ఇతన్ని రిమాండ్ చేసి పంపిస్తున్నాం. తర్వాత దుబాయ్లో ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఈ అక్కడ బ్రోతల్ హౌస్ నడుపుతూ అమ్మాయిలను వ్యభిచార గృహాల్లో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కిరణ్ తర్వాత నాగరాజ్ అనే ఇద్దరు మీద కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఇతన్ని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.